మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క 7వ తారీఖు నుంచి అంటే జూన్ మాసానికి సంబంధించి ద్వితీయం సెకండ్ వారానికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతుంది ఏంటనేది చూద్దాం. సో ఇక్కడ మనం మెయిన్గా చూసినట్టయితే కనుక ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే మంగళవారం శుక్రుడు ఇక్కడ కర్కాటక రాశిలోకి మారుతూ ఉన్నారు 9వ తారీఖు. సో అలాగే ఇక శని యొక్క సంచారం మీన రాశిలో ఉంది, కుజుడు మేష రాశిలో స్వక్షేత్రంలో ఉన్నారు, రవి వృషభ రాశిలో ఉన్నారు, బుధుడు కూడా కన్యా రాశిలో మిథున రాశిలో ఉన్నారు. అలాగే గురు శుక్రుడు కర్కాటక రాశిలో, సింహంలో కేతు యొక్క సంచారం ఉంది. ఇక చంద్రుని యొక్క గమనం మనం ఈ వారం తీసుకున్నట్టయితే కనుక కుంభం, మీనం, మేషం, వృషభం ఈ స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని బట్టి మెయిన్గా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ యొక్క వారం ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాం. కర్కాటక రాశి వారికి సంబంధిద్దాం. కర్కాటక రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి రాశిలో శుక్రుడు, దశమంలో కుజుడు, లాభంలో రవి, మొత్తంగా 3 గ్రహాల యొక్క అనుకూలత కర్కాటక రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఏదైతే ఈ రాశికి మనం చూసినట్లయితే కనుక కర్కాటక రాశి వాళ్ళకి అలాగే 8, 9, 10, 11 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. గురు శుక్ర శని వారాంతంలో 3 రోజులు ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభమే మనం చూస్తే కనుక అష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం మొదలవుతుంది. ఆల్రెడీ అష్టమంలో రాహు ఉన్నాడు. సో కొన్ని విషయాల్లో సమ్ టెన్షన్ ఫీలింగ్స్, సమ్ టెన్స్డ్ ఫీలింగ్స్ గతంలో ఉండొచ్చు, కానీ బట్ ఈ వారం నుంచి ఆ టెన్స్డ్ ఫీలింగ్స్ కొంచెం మీకు దొరుకుతున్న సపోర్ట్ వల్ల, గురువు లాంటి ప్లానెట్ మీరు రాశిలోకి రావటం వల్ల, శుక్రుడు లాంటి ప్లెజెంట్ ప్లానెట్ రాశిలో ఉండటం వల్ల ఇటువంటి టెన్షన్స్ గతంలో ఉన్నాయి. బట్ ఇప్పుడు కొంచెం కాన్ఫిడెంట్గా, ఆప్టిమిజంగా, ప్లెజెంట్నెస్గా ఈ టెన్షన్స్ మధ్యలో కూడా మీరు ఉండటానికి కర్కాటక రాశి వాళ్ళకి గురు శుక్రుల యొక్క యుతి రాశిలో బాగా యోగిస్తుంది. అలాగే మంగళ బుధవారాల్లో 9th హౌస్లో ఇక్కడ చంద్రుని యొక్క సంచారం, అలాగే శని కూడా భాగ్యస్థానంలో ఉన్నారు. మొన్నటి వరకు కూడా లక్ అండ్ ఫార్చ్యూన్కి సంబంధించి, అదృష్టానికి సంబంధించిన విషయాల్లో సో మచ్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్స్, హైలీ ఎక్స్పెన్సెస్ వచ్చినది, అసలు మన ఫైనాన్షియల్ స్టేటస్ పెరగపోగా ఉన్నది తరిగిపోతుందనే ఫీలింగ్. బట్ అలాంటి విషయాల్లో కూడా చాలా వరకు ఇక్కడ మీకు ఎక్స్పెన్సెస్ విషయంలో ఏంటి, ఫైనాన్షియల్ విషయాల్లో మీకు వస్తున్న అనేకమైన ఎక్స్పెన్సెస్, ఫ్యామిలీ పరంగా వస్తున్న విషయాల్లో అనేకమైన ఇబ్బందులు, కొన్నిసార్లు జీవితం విషయంలో మీకు వచ్చే భయం, ఇవన్నీ కూడా చాలా వరకు తగ్గిపోయే ఆస్కారాలు ఈ వారం నుంచి కూడా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే దశమస్థానంలో కుజుడి యొక్క సంచారం, గురు శుక్రవారాల్లో చంద్రుడు కూడా ఉన్నారు. సో గురు శుక్రవారాల్లో కొంచెం చిన్నపాటి ఫైట్స్, చిన్నపాటి డిస్కషన్స్, డిబేట్స్, కొంచెం అగ్రెసివ్నెస్, ర్యాష్నెస్ అనేది మీ ప్రొఫెషన్లో ఉండొచ్చు. బట్ మీరు బుక్ సూట్గా వెళ్తారు. వెరీ గుడ్ ప్లానెట్ కుజుడు డైరెక్షనల్ స్ట్రెంత్ దశమస్థానంలో ఉండటం వల్ల చాలా వరకు అద్భుతంగా ఈ రాశి వాళ్ళకి కుజుడు కూడా దశమస్థానంలో యోగించే ఆస్కారాలు ఉన్నాయి. సో ఇక్కడ ఎప్పుడైతే కుజుడి యొక్క సంచారం దశమస్థానంలో యోగిస్తుందో చాలా వరకు ఈ రాశికి జాబ్, వృత్తిపరమైన విషయాల్లో రవి కూడా లాభస్థానంలో ఉన్నారు. నెక్స్ట్ ఆయన వెళ్ళేది కూడా చంద్రుడు లాభస్థానంలోకి, రవి కూడా లాభస్థానంలో ఉండటం వల్ల చాలా విషయాల్లో ధనపరంగా, ఆర్థిక పరంగా, కుటుంబపరమైన విషయాల్లో కొన్ని విషయాల్లో మీకు పాజిటివ్నెస్, గెయిన్స్ అండ్ ప్రాఫిట్స్, అలాగే కుజుడి యొక్క ట్రాన్సిట్ కూడా అనుకూలంగా ఉండటం వల్ల ప్రొఫెషన్ పరంగా కొంచెం విల్ పవర్, ఇవన్నీ కూడా ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. అష్టమ రాహు యొక్క ప్రభావం కనిపిస్తోంది. దుర్గామాత ఆరాధన చేయండి. ప్రతి శనివారం ఇక్కడ నవగ్రహాల్లో శనికి, రాహుకి అభిషేకం చేసుకోవటం కానీ, అలాగే రాహుకి దుర్గామాత ఆరాధన చేసుకోవటం కానీ చాలా మంచిది. సో ఇక్కడ రాహుకి మాత్రం కంపల్సరీగా అర్ధకాయం మహావీరం చదువుకుంటూ ఉంటే ఇంకా మంచి బెటర్ రిజల్ట్స్ అనేవి మీ టెన్షన్ పడే వాతావరణం నుంచి కొంచెం రిజల్ట్ పాజిటివ్ ఉండే ఆస్కారాలు ఉంటాయి. కుదిరితే కేజింపు మినుములు, ఒక బూడిద రంగు వస్త్రం శనివారం దానం ఇవ్వటం కూడా చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.